హలో అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో నేను కొత్తగా ఒక లవ్ స్టోరీ స్టార్ట్ చేయబోతున్నాను. ఇది సిరీస్ లాగా ఉంటుంది. స్టోరీ గురించి నేను చెప్పే కన్నా మీరు విని తెలుసుకుంటేనే బాగుంటుంది. టైటిల్ నేమ్ వచ్చేసి నీ పరిచయం. మన స్టోరీ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది హాస్పిటల్ సీన్తో. లేట్ చేయకుండా స్టోరీ స్టార్ట్ చేసేద్దామా? శ్రీకృతి గారు, డాక్టర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు, లోపలికి రండి అంటుంది నర్స్. వస్తున్నానండి అనుకుంటూ లోపలికి వెళ్తుంది శ్రీకృతి. టెస్టులన్నీ చేశామండి, మీకు లంగ్ క్యాన్సర్ స్టేజ్ 4. ఎన్ని రోజులు బ్రతుకుతారో కూడా తెలీదు, అలాగని ఎన్ని రోజులకు చనిపోతారో కూడా తెలీదు. బతికినన్ని రోజులు సంతోషంగా బ్రతకడం తప్ప మీరేమీ చేయలేరు అంటాడు డాక్టర్. అంటే దీనికి ట్రీట్మెంట్ లేదా అంది వణుకు గొంతుతో శ్రీకృతి. స్టేజ్ 3 వరకైనా ట్రీట్మెంట్ ఉంటుంది, కానీ స్టేజ్ 4కి ట్రీట్మెంట్ లేదు. కీమోథెరపీ ట్రీట్మెంట్ చేయొచ్చు, కానీ చేసిన దానికి బాడీ సహకరిస్తుందో లేదో కూడా తెలీదు. మరియు దానికి 22 lakhs వరకు ఖర్చు అవుతుంది. మీరు అంత ఖర్చు భరించడానికి సిద్ధమైతే నేను ఇప్పుడే ట్రీట్మెంట్ మొదలు పెడతాను అంటాడు డాక్టర్. నా దగ్గర అంత డబ్బు లేదు డాక్టర్ అంటుంది శ్రీకృతి. నేను చెప్పాల్సింది చెప్పానమ్మా, ఇంకా మీ ఇష్టం. ప్రస్తుతానికి మెడిసిన్ రాసిస్తాను, ఇవి వాడండి. చాలా వరకే రెస్ట్ తీసుకోండి. బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటే తొందరగా అడ్మిట్ అవ్వడం మీకే మంచిది. ఇంకా మీరు వెళ్ళొచ్చు అంటాడు డాక్టర్. దాదాపు ఎన్ని రోజులు బ్రతకగలను డాక్టర్ అంటుంది శ్రీకృతి. దాదాపు 3 నుంచి 5 నెలల వరకు బ్రతకగలరు. అంటే అది వారు తీసుకునే ఆహారం మరియు వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ని బట్టి ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఇన్ని రోజులు మాత్రమే బ్రతకగలరని చెప్పలేమమ్మా అంటాడు డాక్టర్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ అంటూ అక్కడి నుండి అలా నడుచుకుంటూ బస్ స్టాప్కి వెళ్ళి బస్ స్టాప్లో కూర్చొని చేతిలో రిపోర్ట్స్తో దీర్ఘ ఆలోచనలో మునిగిపోతుంది శ్రీకృతి. ఏం చేయాలో తోచని పరిస్థితి. జీవితంలో ఏ సంతోషాన్ని అనుభవించకుండా తన ప్రాణం పోతుందేమోనన్న భయంతో వణికిపోతుంది. ఓదార్చడానికి కూడా ఒక్క తోడు లేదు. జీవితం మీద ఎన్నో ఆశలు, మరెన్నో సాధించాలనే తపన. కన్న తల్లిదండ్రులు లేకపోయినా అనాథాశ్రమంలో పెరుగుతూ బాగా చదువుకొని మంచి ఉద్యోగం కూడా సంపాదించింది. అన్నీ సవ్యంగా జరుగుతున్నాయని అనుకునే లోపే అనుకోని మలుపు. గుండె భారంగా అయిపోయింది శ్రీకృతికి. ఎన్నో ఆశలు, ఎన్నో కలలు. ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, ఇది తినాలి, అది తినాలి, ఇలా బతకాలి, అలా బతకాలి అని అనుకోవడంతోనే తన జీవితం సరిపోయింది. ఇవన్నీ నెరవేరే సమయం వచ్చింది, కానీ దేవుడికి తను అలా సంతోషంగా బ్రతకడం ఇష్టం లేదేమో. పుట్టినప్పటి నుండి ఏ తోడు లేకపోయినా కనీసం పెళ్ళయ్యాకైనా ఒక కుటుంబం కావాలి అనుకుంది. జీవితంలో ప్రేమ అంటే ఏంటో కూడా తెలియని తను ప్రేమ అంటే ఎలా ఉంటుందో చూడాలని అనుకుంది. ఇలా దీర్ఘ ఆలోచనలో ఉన్న తను ఉరుముల శబ్దంతో ఆలోచన నుండి బయటికి వచ్చింది. తన పక్కనే ఉన్న 2 పెద్దవాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు. పెళ్లి కూతురు వాళ్ళకి జాతకం పంపించావు కదా, వాళ్ళు ఏమైనా ఫోన్ చేశారా దాని గురించి అంటుంది శారద. ఇలా అన్నామో లేదో ఇంతలోనే వాళ్ళు ఫోన్ చేస్తున్నారు అత్తయ్య అంటుంది రుక్మిణి. మరే మాట్లాడు అంటుంది శారద. ఫోన్ మాట్లాడిన రుక్మిణి బోరుమని ఏడుస్తూ ఉంటుంది. ఏంటో అర్థం కాని శారద, ఏమైంది, ఎందుకు ఇలా ఏడుస్తున్నావని అడుగుతోంది రుక్మిణిని. అయిపోయింది అత్తయ్య, నా కొడుకు జీవితం నాశనం అయిపోయింది. వాడికి ఇక జీవితంలో పెళ్లి కాదు. నేను కన్న కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయి అని బోరున ఏడుస్తూ చెప్తుంది రుక్మిణి. అసలు ఏమైంది, వివరంగా చెప్పు ముందు అంటుంది శారద. నా కొడుకు జాతకంలో ఏదో దోషం ఉన్న విషయం తెలిసిందే కదా అత్తయ్య. వాడికి పెళ్లి చేసుకున్న ఏ అమ్మాయి అయినా వాడి జాతకం వలన పెళ్లి చేసుకున్న కొద్ది రోజుల్లోనే చనిపోతుందని, ఆ తర్వాత వాడికి ఆ దోషం పోతుందని, రెండో పెళ్లికి ఎలాంటి ఆటంకం ఉండదని వాని తలరాతలో రాసిపెట్టి ఉంది కదా అత్తయ్య. ఈ విషయం తెలిసి ఇక వాడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అత్తయ్య? చనిపోతుందని తెలిసి కూడా ఇక ఏ అమ్మాయినా ఇంటి కోడలుగా వస్తుంది అంటుంది రుక్మిణి. ఈ సంబంధం కూడా పోయినట్టే అత్తయ్య. వాళ్ళు పెళ్లి చేసుకోమని తెగేసి చెప్పేశారు. ఇది 6వ సంబంధం. ఇక వారికి జీవితంలో పెళ్ళి అవుతుందన్న నమ్మకం నాకైతే పోయింది అత్తయ్య అంటుంది బోరునే ఏడుస్తూ. ఏడవకు రుక్మిణి, ఆ దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు. మనం ఇంతవరకు చూసింది 6 సంబంధాలే కదా, అప్పుడే ఎందుకు బాధపడుతున్నావు? నా మనవడు బంగారం, వాడికి తప్పకుండా పెళ్ళవుతుంది, నువ్వేం బాధపడకు అంటుంది శారద.
అక్కడే కూర్చొని ఈ మాటలు విన్న శ్రీకృతి ఆలోచనలో పడింది. తనకంటూ ఓ కుటుంబం కోరుకున్న శ్రీకృతి తనకంటూ కోడలు రావాలని కోరుకుంటున్న రుక్మిణి ఇంటికి కోడలుగా వెళ్ళాలని నిర్ణయించుకుంది. నేను కుటుంబాన్ని కోరుకున్నాను, వాళ్ళు ఒక కోడల్ని కోరుకుంటున్నారు, ఆ కోడలు నేనే ఎందుకు కాకూడదు అనుకుంది శ్రీకృతి. తనకంటూ మిగిలిన కొన్ని రోజులు ఆనందంగా గడపాలని అనుకుంది. శ్రీకృతి శారద దగ్గరికి వెళ్ళి ఇలా అంది, ఆంటీ మీరేమీ అనుకోకపోతే మీతో ఒకటి చెప్పొచ్చా అని అంటుంది శ్రీకృతి. కంటనీరు తీర్చుకుంటూ చెప్పమ్మా అంటుంది రుక్మిణి. నా పేరు శ్రీకృతి, నేను మీరు మాట్లాడుకుంది మొత్తం విన్నాను. ఇలా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకండి. మీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే నేను మీ ఇంటికి కోడలుగా రావాలనుకుంటున్నాను. నాకు లంగ్ క్యాన్సర్, నేను ఎక్కువ కాలం బ్రతకను. మీ అబ్బాయి జాతకం ప్రకారం మీ కోడలు కూడా ఎక్కువ రోజులు బ్రతకదు. కాబట్టి మీకు ఏ అభ్యంతరం లేకపోతే నేను మీ ఇంటికి కోడలిగా వస్తాను అని అడుగుతుంది శ్రీకృతి. టు బి కంటిన్యూడ్. తర్వాతి పార్ట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.